నమస్తే పీపుల్. వెల్కమ్ టు ప్రసన్న అండ్ భరత్ వ్లాగ్స్. వీడియో చేసేది చాలా మంత్స్ అవుతుంది. సో, బతుకమ్మది లాంగ్ వీడియో చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫెవికాల్ తీసుకొని ఒక 2 థర్మాకోల్ షీట్స్ ఇలా పెద్ద బేస్ ఉన్నవి స్క్వేర్ షేప్ ఆర్ రెక్టాంగిల్ షేప్ ఏదున్నా తీసుకోవచ్చు. ఇదైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. అదేదో చిలకలాగా తయారు చేశాను. సో, కింద అండ్ పైన ఒక 2 బేసెస్ లాగా కూడా పట్టుకోవడానికి ఉండాలని చెప్పేసి తీసుకున్నాను. ఇవొచ్చేసి మంచిగా ముందు బార్డర్ లాగా, డోర్ లాగా ఉండాలని చెప్పేసి సన్నగా అలా కట్ చేసి పెట్టాననమాట. నేను చేసేదొచ్చేసి టెంపుల్ థీమ్ బతుకమ్మ చేద్దామని అనుకున్నాననమాట. ఇలా మీ దగ్గర లేకపోతే నార్మల్‌గా మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు కార్డ్‌బోర్డ్ షీట్స్ ఒస్తాయి గదా! దాంతోనైనా చేసుకోవచ్చు. సో, నేనైతే ఫ్లవర్స్ ఇలా పెట్టడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ మంచిగా సెట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ వెళ్దామని జెప్పేసి చేమంతి పూలయితే తీసుకున్నాను యెల్లో కలర్. యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్ బావుంటుందని జెప్పేసి ఫస్ట్ అయితే చేమంతి పూలతోని మొత్తం గూడా మనకి గుండు పిన్నులుంటాయి గదా! సన్నది కాకుండా కొంచెం లావువి తీసుకున్నాననమాట. అవైతేనే సెట్ అవుతాయి వాటికి. సో, ఇలా రోజ్ ఫ్లవర్స్ అయితే బాగా అనిపిస్తది యెల్లో కలర్ కని నేనది తీసుకున్నా. సీత జడ పూలు ఎంతమందికి తెలుసు, నాకైతే సీత జడ పూలంటే చాలా ఇష్టం. వాటితోనే బతుకమ్మకి కలొస్తుందసలు. అండ్ నెక్స్ట్ ఇంకొక సైడొచ్చేసి బంతి పూలు ఆరెంజ్ కలర్‌లో తీసుకున్నాననమాట. మొత్తం ఒకే కలర్ పెడితే కలర్‌ఫుల్‌గా కనిపించదని జెప్పేసి బంతి పూలు ఆరెంజ్ కలర్‌వైతే ఇంకొక 3 సైడ్స్ పెడదామని డిసైడ్ చేసుకున్నాననమాట. సో, ఇలా ఫైనల్ లుక్ ఇలా ఇంకా అయిపోలేదు. ఇంకొక సైడ్ మిగిలుందనమాట. ఇంకొక సైడ్ గూడా ఇలా బంతి పూలయితే నేను పెట్టేస్తున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత లుక్ అయితే చాలా నీట్‌గా వస్తుందండి. సో, మీరిలా థర్మాకోల్ షీట్‌లోనైనా కార్డ్‌బోర్డ్స్ అయినా తీసుకోవచ్చు. సో, నేను పైన హైలైట్ అవ్వడానికి కలర్ యెల్లోకి మంచిగా హైలైట్ మెరూన్ అయినా, రెడ్ అయినా కనిపిస్తది కాబట్టి నేనిలా సీత జడ పూలు తీసుకొని, ఆ బార్డర్ మొత్తానికి గూడా సీత జడ పూలనేది చిన్న చిన్నగా కట్ చేసుకొని గుండు పిన్‌తో పెట్టేసాననమాట. సో, అయిపోయిన తర్వాత 3 సైడ్స్ మీరు చూడండి. మీకు ఎంత కలర్ కాంబినేషన్స్ ఎంత సెట్ అయినాయంటే అంత సెట్ అయినాయి. అసలు చూస్తుంటే ఫస్ట్ నేనే దిష్టి పెట్టేలాగున్నా. అంత బాగా అనిపించింది నాకు. ఎన్ని సార్లు అనుకున్నానో చాలా వచ్చిందని. మీకు కూడా చూసే వాళ్ళకి నాకు తెలిసి మీకు కూడా నచ్చే ఉంటది. నచ్చితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఏదైనా బతుకమ్మని చేయాలనుకుంటే థీమ్స్ ఏదైనా సజెషన్స్ కావాలంటే నేను చెప్తాను. నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. సో, ఇలా 3 సైడ్స్ చేశాననమాట. కంప్లీట్ లుక్ చూసారు గదా! కలర్ కాంబినేషన్స్ చాలా సెట్ అయింది 3 సైడ్స్ గూడా. మెరూన్‌కి ఆరెంజ్ అండ్ మెరూన్‌కి యెల్లో, రెడ్ మంచిగా సెట్ అవుతది. సో, మీరు గూడా ఏదైనా థీమ్ అనుకోని చేసేటప్పుడు ఇలా కలర్ కాంబినేషన్స్ చూసుకొని చేసుకోండి. చాలా వస్తది బతుకమ్మ అయితే. సో, లీవ్స్ అనేది మనకి మామిడాకులు గూడా చాలా సేపు వాడిపోకుండా ఉంటాయి. అండ్ ఇలాంటి ఆకులేదైనా చాలా సేపు వాలిపోకుండా ఉండే ఆకులు ఎలాంటివైనా మీరు తీసుకోవచ్చు. మనకి తమలపాకులంటారా? అవి వెంటనే వాలిపోతాయి గాబట్టి, నేను ఇలాంటి స్టాండర్డ్‌గా ఉన్న లీవ్స్ మా ఇంటి ముందే ఉంది చెట్టు, అది తీసుకున్నాను. సో, తంగేడు పూలు లేకపోతే ఎలా జెప్పండి? అవే మెయిన్ గదా బతుకమ్మకి. సో, అవి పైన గోపురంలాగా పెడదామని డిసైడ్ చేసి పెడుతున్నాననమాట. నెక్స్ట్ ఇంకా మొత్తం అలా చిన్నగా పేరుద్దామనేసి, ఎక్కువ బరువు పెట్టేస్తే మనకి పట్టుకున్నప్పుడు బ్యాలెన్స్ ఆగక కింద పడిపోతుందని జెప్పేసి చాలా చిన్నగా గోపురంలాగా పెట్టామనమాట బతుకమ్మ పైన. సో, మీకు ఈ ఐడియా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోని. సో, ఇంకొక టాపిక్‌కొస్తే అసలు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ జేయడానికి చాలామంది ట్రై జేస్తున్నారు. వాళ్ళకైతే నేనొక్కటే మాట చెప్తాను. ఫస్ట్ మీరెవరిని నా ఫ్రెండ్సే కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎలా రీచ్ అవుతుంది, ఏంటి అని నన్నడిగారు. మీరు ఫస్ట్ అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు. అది ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేనేదైనా గోల్ పెట్టుకున్నా అంటే అది రీచ్ అయ్యేంత వరకు నిద్రపోను. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత అది కంప్లీట్ రీచ్ అయ్యేంత వరకు మీరు చేయాల్సిందే. సో, ఇదొచ్చేసి ఫైనల్ లుక్ అనమాట. ఇంకా పైన మనకి తాంబూలం పెట్టేస్తారు గదా! అది పెట్టేసి ఒక వస్త్రంలాగా ఏసింది మా మమ్మీ. నార్మల్‌గా వస్త్రం ఏస్తారు. సో, మా మమ్మీ ఇలా బతుకమ్మకు మొత్తం ఏసిందనమాట. మహబూబాద్ అండ్ ఖమ్మం సైడ్ అయితే ఇలా లడ్డూలాగా చేసుకుంటారు. మీ సైడ్ ఏం చేస్తారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను దీని మీద షార్ట్ చేశాను. ఇలా బెల్లం, పల్లీలు, నువ్వులు, రవ్వ లడ్డు అలా చేసుకుంటామనమాట. సో, కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తే ఫైనల్‌గా ఇంకా మన బతుకమ్మకి పూజ చేసింది అయిపోయినట్టే అనమాట. మంచిగా హారతిచ్చి కాసేపు మొక్కుకున్న తర్వాత ఇంకా ప్రసాదం ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తా ఉంటాం. ప్రసాదం బ్యాచ్ వల్లైతే. సో, లడ్డూస్ చాలా బావుంటాయి. ఎందుకో గాని ఈరోజు చేస్తేనే ఆ టేస్ట్ వస్తదనమాట. బతుకమ్మ దగ్గర చేసిన లడ్డూస్. మా బతుకమ్మ ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. టెంపుల్ థీమ్‌లో అనుకున్నాను. సో, నేను అనుకున్నట్టే వచ్చింది. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలా లడ్డూస్ కాకుండా సత్తుపిండని, ఇంకా రవ్వ లడ్డూస్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తారు. మీ సైడ్ ఏం చేస్తారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చాలా కష్టపడి పేరుస్తాం అండ్ తీసుకెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపిస్తది. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే గదా! మళ్ళీ బాధపడటంలో ఒక ఎఫర్ట్ అనేది ఉంటది గాబట్టి మనకి బాధ అనిపిస్తది. సో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక థీమ్‌తో కలుద్దాం. చలో బాయ్.
మెయిన్ మ్యాటర్ చెప్పలేదు కదా! నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక థీమ్‌తో కలుద్దాము. అండ్ నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుందని తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను.